నేను ప్రియా, వెల్కమ్ టు తేజ న్యూస్. నంద్యాల జిల్లాలో పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హుండీ నగదు చోరీ కేసు ఒక్కసారిగా కలకలం రేపింది. ఆలయ సిబ్బంది ఈ దొంగతనానికి పాల్పడ్డారని వెల్లడవ్వడంతో భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. దేవస్థానాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఆధ్యాత్మికతకు నిలయంగా పేరొందిన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ పుణ్యస్థలంలో గత నెల 26న హుండీ నగదు చోరీ జరగడం భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆలయంలో పనిచేసే 4 సిబ్బంది స్వామివారి హుండీలోని డబ్బును అపహరించినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఆలయ సీఏఓ సుందర్ రాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నరసింహ, సుబ్బారాయుడు సహా మరో 2ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 82,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ బుధవారం మీడియాకు తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి, ఎస్ఐ వరప్రసాద్ ను అభినందించి రివార్డు ప్రకటించారు. ఈ నెల జూలై 18న మనకి అహోబిలం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందరరాజన్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అప్పర్ అహోబిలం టెంపుల్ లోపల హుండీ లోపల నుంచి కొంతమంది డబ్బులు దాని నుంచి దొంగిలించారని ఆరోపణలతోటి మనకు కంప్లైంట్ ఇచ్చారు. అదే కంప్లైంట్లో ఒక 4 మీద వాళ్ళకి అనుమానం ఉన్నట్లుగా కూడా ఆ కంప్లైంట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే మనం ఈ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వెస్టిగేషన్లోని భాగంగా మనం ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసాం టెంపుల్ లోపల. ఈ ఫుటేజెస్ ఆధారంగా ఒక 4 వ్యక్తులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఈ 4 వ్యక్తులు టెంపుల్ లోపల అప్పర్ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి విగ్రహం దగ్గర పక్కనుండే హుండీలో ఎవరూ లేని టైంలో 26న జరిగింది అఫెన్స్. లాస్ట్ మంత్ 26న జరిగింది అఫెన్స్. ఆ రోజు ఈవినింగ్ 5:40 నుంచి 6 o'clock మధ్యలో ఎవరూ లేని టైంలో వీళ్ళ 4 కూడా అక్కడ లోపలుండి అక్కడ ఒక కట్టెన్ ఉంటుంది, ఆ కట్టెన్ పక్కకు పెట్టేసేసి ఒక ఐరన్ హుక్ తీసుకుని హుండీ లోపల నుంచి వీళ్ళు కొంత డబ్బు దొంగిలించి జేబులో పెట్టుకోవడం అనేది క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారం మేరకు మనం వెంటనే వాళ్ళపైన ఎక్కడున్నారని పెట్టుకుని ఇన్ఫర్మేషన్ పెట్టుకుని రైడ్ చేసి వాళ్ళని పట్టుకున్నాము. ఈరోజు మనము నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ అదే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి 82,000 క్యాష్ ఇంటాక్ట్ రికవరీ చేయడం కూడా జరిగింది. సో ఇదే కాకుండా ఈ కేసులోని నిందితుల వివరాలు వచ్చేసి A1 ఎరిగల నరసింహ, ఇతను టెంపుల్ లోపల స్వామి వెనకాల అంబ్రెల్లా పట్టుకుని ఉండే వ్యక్తి. A2 రంపాల సుబ్బారాయుడు, ఇతను తిరుచిరమని ఊదుతూ ఉంటారు యాక్చువల్లీ టెంపుల్ నరసింహస్వామి దగ్గర, అదొకటి. అండ్ A3 వచ్చేసి నిరంజన్, ఇతను టెంకాయలు కొట్టే వ్యక్తి. A4 నిమ్మకంటి ఆచారి. వీళ్ళ 4 కలిసి ఈ అఫెన్స్ కమిట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని అదుపులో తీసుకుని మనము ఇంటాక్ట్ రికవరీ కూడా చేశాము. అండ్ ఈ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సంబంధించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా ఎట్టి పరిస్థితుల్లో మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తులపైన ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నిందితులు పట్టుకోవడానికి సిఏ ఆలగడ్డ రూరల్, ఎస్ఐ ఆలగడ్డ రూరల్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ టీం తోటి ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా పట్టుకున్నందుకు అభినందిస్తున్నాము. దీనికి గాను గుడ్ వర్క్ రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.